హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కార్తిక్ మహేష్. మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులైంది కదా, మర్చిపోయినారనుకుంటా. పదండి స్కూల్కి వెళ్తూ మాట్లాడుకుందాం. నేనుండేది సాల్వా. గత 5 అంటే బ్లాక్ 5. ఈ సాల్వా మొత్తానికి 11 బ్లాక్స్ ఉంటాయి. అందులో నేను ఉండేది బ్లాక్ 5. ఇక్కడ రెంటల్కు చాలా ఎక్కువ మంది రెంటల్ హౌస్ ఉంటారు. ప్రతి ఇంటికి కూడా ఒక పోర్షన్, పై పోర్షన్ కానీ లేదంటే ఏదో ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చింటారు. ఇక్కడ చాలా ఎక్కువ మంది విదేశీయులు అంటే మస్సిరి, ఈజిప్షియన్స్, కువైటోళ్ళు కూడా ఎక్కువ రెంటల్కి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ ఉంటారు బాగా. ఎందుకంటే ఇక్కడ మెయిన్ సిటీకి బాగా దగ్గర, వాళ్ళు చేసుకునే ఉద్యోగాలకు కానీ లేదంటే వాళ్ళ పిల్లల స్కూల్కి కానీ అన్నిటికీ అనుకూలమైన ఏరియా ఇది బాగా. అందుకోసమని ప్రతి కువైటీలు కూడా ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చేసింటారు. వాళ్ళకి ఆదాయం వస్తుంది, ప్లస్ అన్నిటికీ బాగా డబ్బు కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా వరకు రెంట్కుంటారు. అందుకే ట్యాక్సీలు గట్రా అవి బాగా తెగ తిరుగుతూ ఉంటాయి. మీరు గమనించవచ్చు, వీడియోలో కూడా చాలా ఎక్కువ ట్యాక్సీలు తిరుగుతూ ఉంటాయి. ఇక వెళ్తే స్కూల్ విషయం గురించి వస్తే, ఇక్కడ ఎక్కువ బైలింగ్, అదే మన కో ఎడ్యుకేషన్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ దాదాపు 2-3 పెద్ద స్కూల్ ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉన్నది, బ్రిటిష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది, తర్వాత అల్గానిమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది. ఇట్లా 2-3 పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బాగున్నాయి. ప్లే గ్రూప్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి చిన్నపిల్లల కోసం. అట్లా ఈ ఉండే ఏరియాలలో సాల్మియాకి ఇది బాగా దగ్గర. సాల్మియా కూడా మంచి ఏరియా. అక్కడ మీరు కువైట్ లాగ్స్ కానీ చాలా గమనించింటే మీకు తెలిసి ఉంటుంది సాల్మియా అనే ఏరియా. సాల్మియా ఏరియాకి ఇది బాగా దగ్గర. చాలామంది ఎక్కువ రెంటల్ ఇల్లు కువైట్ వాళ్ళు కానీ బయట మస్రీ వాళ్ళు కానీ ఎక్కువ ఉండడానికి ఇక్కడే వాళ్ళకి అనుకూలత బాగుంటుంది అనమాట. ఇక్కడ మీకు వెళ్తే దారిలో ఇంకో స్కూల్ కూడా చూపిస్తాను, బ్రిటిష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, అది కో ఎడ్యుకేషన్ స్కూల్. ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్తాను కదా, మా పిల్లోడు కూడా చదివేది కూడా ఇంగ్లీష్ మీడియం స్కూలే, ప్రీ స్కూల్, జేఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇదిగో లెఫ్ట్ సైడ్లో ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇదే అనమాట ఇంగ్లీష్ మీడియం, బ్రిటిష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కో ఎడ్యుకేషన్ స్కూల్. ఇప్పుడు నేను మధ్యాహ్నం వెళ్తున్నాను కాబట్టి పెద్దగా ఇక్కడ ట్రాఫిక్ ఏం లేదు. లేదంటే మార్నింగ్ అని అయితే కన్నా మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది పిల్లలని డ్రాప్ చేసేదానికి వచ్చే వెహికల్స్తో. సో ఇది సాల్వా నుంచి నేను వెళ్ళే రూటు సాల్వా, తర్వాత రూమతి అనే 2 ఏరియాలకు మెయిన్ రోడ్ వస్తుంది ఒకటి, అక్కడ ఉంది అనమాట నేను వెళ్ళే స్కూలు. ఈ వీడియోలో నేను జస్ట్ స్కూల్ వరకు వెళ్ళటము, ఆ స్కూల్ అవన్నీ చూపిస్తాను. ఇంకొక నెక్స్ట్ వీడియో పెడతాను, అందులో మీకు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అంటేనే. సరేనా? ఇది సాల్వా నేను ఉండేది. ఇప్పుడు నేను సాల్వా రూమతి మధ్యలో ఉండే మెయిన్ రోడ్కి ఎంటర్ అవుతున్నాను. ఇదిగో మీకు చూపిస్తాను యారో మార్కేసి. ఇక్కడ ఈ రూట్ ఉంది కదా, ఇది ఈ మెయిన్ రోడ్ వచ్చేసి అది అటు సైడ్ రుమతియా వస్తుంది, ఇటు నేను ఎంటర్ అయిన ఏరియా వచ్చేసి సల్వా. సో ఇది మెయిన్ మధ్యలో రూట్ అనమాట. పెద్ద హైవే అంటే ఇక్కడ 3 లైన్లు ఉండే రోడ్డు కూడా హైవే కిందికి వచ్చేస్తుంది. ఇంకా 4 లైన్లు 5 లైన్లు ఉండేది ఇంకా అదే రింగ్ రోడ్ టైప్కి వచ్చేస్తుంది. ఇంకెలాగే ముందుకెళ్తే కన్నా నేను మా పిల్లలు చదివే స్కూల్ వస్తుంది. నేనైతే లోపలికి వెళ్ళను ఎప్పుడు కూడా, వెంటనే పని మనిషి ఉంటుంది కాబట్టి ఆమె లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చేస్తుంది. లేదంటే ఒకవేళ నాతో పాటు మేడం వచ్చిందంటే మేడమే పోయి లోపలికి పోయి బాబుని తీసుకొచ్చుకుంటుంది. లోపల బాబుని తీసుకుని రావాలంటే కూడా పెద్ద తతంగమే ఉంటుంది. వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పిల్లోడు పూర్తి పేరు అన్నీ చెప్తే వాళ్ళు ఆ లోపలికి ఫోన్ చేసి పలానా పిల్లని పంపేయంటే అప్పుడు పంపిస్తారు బయటికి. ఎంత ఉంటుంది. ఇదిగో ఇదే స్కూలు. ఇక్కడ రైట్ తీసుకుంటూ లోపలికి వెళ్తాము స్కూల్లోకి. స్కూల్ పార్కింగ్ ఇది చూడండి, చాలా పెద్ద ప్రీ స్కూల్ అనమాట. ప్రీ స్కూల్ కూడా మనకు చాలా పెద్దవి ఇవే. ఆడుకునేదానికి పిల్లలకు అన్నీ మొత్తం లోపలే ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం అంటే ఇప్పుడు మా బాబా కానీ మా మేడం కానీ ఇప్పుడు 4 ఏళ్ళ పిల్లాడు కలుదని, ఆడికి ఒక 6 నెలల నుంచి స్కూల్లో వేసినారు. ఇంతకుముందు ఇంటికైనా రచ్చ చేస్తాడు. ఈ మధ్యన డబ్బు బాగా ఖర్చు పెట్టి మరీ ప్రీ స్కూల్లో వేసినారు. ఇదే స్కూలు. ఇంకా పని మనిషి దిగి అదిగో చూడండి, డ్రైవర్లు కూడా కొంతమంది వాళ్ళే వెళ్తారు, కొంతమంది మనం వెళ్తాం. పార్కింగ్లో బండి పెట్టేసినాం. బాయ్ ఫ్రెండ్స్.